వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కడప జిల్లాలో కూటమి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా గతంలో కడప నుంచి బూర్ది తీసుకెళ్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలను వారి వర్గీయులతో అడ్డగించడం జరిగింది. అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. ఆయన స్వయంగా జిల్లా ఎస్పీ గారికి లేఖ రాయడం జరిగింది. నా లారీలను కానీ అడ్డుకుంటే నేనే స్వయంగా కడపకు వస్తాను, అక్కడే తేల్చుకుంటాము అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హెచ్చరించారు. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. లేదంటే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మధ్య పెద్ద గొడవే జరిగేది. అది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారిని పిలిపించి మాట్లాడి సర్ది చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని రోజుల కిందట కడప కలెక్టర్ కార్యాలయంలో జనసేన పార్టీ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కూడా ఆధిపత్యం కోసమే జరిగింది. కడప జిల్లా చిద్దవాటం మండలంలో ఒక ఇసుక రీచ్కు టెండర్ వేయడానికి చిద్దవాటం మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు అధికారి కృష్ణా వర్గీయులు కడప కలెక్టర్ కార్యాలయంలోని మైనింగ్ శాఖ కార్యాలయంకు వెళ్ళారు. అక్కడికి ముందుగానే పులివెందుల టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. దాంతో అధికారి కృష్ణ వర్గీయులను టెండర్ వేయనీయకుండా అదే టెండరు మేమే వేస్తాం, మీరు వేయకూడదని వారితో వాదులాటకి దిగారు. అక్కడ తోపులాట కూడా జరిగింది. అక్కడ పెద్ద గొడవే జరిగినట్టు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వెంటనే పోలీసులు స్పందించి అక్కడికి వెళ్ళి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వర్గీయులను చెదరగొట్టడంతో గొడవలు జరగకుండా అదుపు చేశారు. అయితే ఇప్పుడు బీటెక్ రవి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ వారి వర్గీయులతో ఇతరులపై దౌర్జన్యం చేపిస్తున్నారని కొంతమంది నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది నాయకులు కోరుతున్నారు. కొంతమంది మరోలా అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీటెక్ రవి గారు ఎక్కడికి వెళ్ళారు, అప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విధంగా తన వర్గీయులతో ఎవరి మీదకి దాడికి దిగలేదు, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తానే బీటెక్ రవి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. కడపలో జరిగిన సంఘటనతో బీటెక్ రవి గారి గురించి రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. కొన్ని టీవీ మీడియా డిబేట్లలో కూడా బీటెక్ రవి గారి గురించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం జరిగింది. అయితే చిద్దవాటం మండలంలో అదే మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడైన అతిగారి కృష్ణ తన సొంత మండలంలో ఇసుక టెండర్ వేసుకుంటుంటే అదే టెండర్ మాకు కావాలని ఎక్కడో పులివెందుల్లో ఉన్న టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు పోటీపడి ఆధిపత్యం కోసం వాదులాడికి దిగడం ఏంటనేది జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కూటమిలోనే కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయనపై లోపల విమర్శలు కూడా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల నాయకులు ఆ నియోజకవర్గాల్లో ఏ పనులు చేయాలన్నా, ఏ కాంట్రాక్టులు దక్కించుకోవాలన్నా ఒకరికొకరు మాట్లాడుకొని ఆయా మండలాల నాయకులు వాటిని దక్కించుకోవాలి. అలా కాకుండా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఇసుక టెండర్లు, అదే కాకుండా వేరే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు దక్కించుకోవాలనుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాటి వలన కూటమి నాయకుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆధిపత్యం కోసం వెళ్తే చివరికి కూటమి ప్రభుత్వానికి ఆయా పార్టీలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.